వేస్ట్ గవర్నమెంట్ ఎవరు. మొన్న నేను బైక్ పెట్టడానికి వెళ్తే షాప్ పక్కనే పెట్టేసిన వాడు వచ్చి ఫైన్ కొడుతుంట అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఏందన్నా అంటే పార్కింగ్ లో పెట్టు. మరి షాప్ పర్మిషన్ ఇచ్చినాడు, పార్కింగ్ లేకుండా 30 feet ఉండాలండి షాప్ కి. మరి పర్మిషన్ వాళ్ళే ఇస్తారు, వాళ్ళే ఫైన్ కొడతారు. జనాలు ఏంటి పెదవలాగా కనిపిస్తున్నారా? మొత్తం వాళ్ళదే, ఇంకా ఏముండదు జనాలదే. వాళ్ళ పరిస్థితులు ఉన్న పాపం ఎట్లుందో. వేస్ట్ గవర్నమెంట్ ఎవరు. కూల్చివేతల గురించి యా పర్మిషన్ ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు ఉంటారు 30-40 years నుంచి ఉంటుంది. అప్పటి నుంచి ఏం చేశారు మరి? ఇప్పుడు ఆ గవర్నమెంట్ తప్పు చేసాయి, ఇప్పుడు మేము ప్రక్షాళన చేస్తున్నాం అని చెప్తున్నాం. ప్రక్షాళన చేస్తే వాళ్ళు వేరే రీప్లేస్మెంట్ చూపించాలి. వాళ్ళు పోతుంది ఆల్మోస్ట్. బాత్రూమ్ అంతా కదిస్తే వాళ్ళే ఉంటారు దాంట్లో. బాత్రూమ్ మనం ఉండలేస్తామా? వాళ్ళందరూ పాయింట్ రేవంత్ నుంచి ఉండమనండి ఆ రేగుల కింద, వీళ్ళు ఉంటారు అట్లే. మూసీ నది ప్రక్షాళన 1,50,000 కోట్లు పెట్టన్నారు. అమీర్పేట ఎస్ఆర్ నగర్ వెళ్తే వర్షం పడితే 1 and 2 మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది. జనాలు నడుచుకుంటూ పోతున్నారు. నీకు అవి చేత కాదు, అండర్ గ్రౌండ్ వేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ వేసి వాటర్ వరద రాకుండా చేయొచ్చు. చేస్తున్నాడా? ఏం లేదు. ముందు అవి లేదు. బంజారా హిల్స్ సైడ్ వెళ్తే ఆ స్లమ్ ఉన్నట్టుంది. బంజారా హిల్స్ ఏరియా, నా ఆఫీస్ అక్కడే స్లమ్, అది పక్క. అలాంటి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. ఆ మురుగుంటలు చేసుకెళ్ళి ఆడగడతా ఏగడతా ఏంది ఇదంతా? ఇంకా డెవలప్మెంట్ సంగారెడ్డి సైడ్ పెంచుకోవచ్చు, వరంగల్ సైడ్ పెంచుకోవచ్చు, ఆడ చేసుకోవచ్చు కదా. ఇదే కనిపించింది వాళ్ళకి మురుగుంట. వేస్ట్ గవర్నమెంట్ ఎవరు. చెరువులలో ఇప్పటికే చాలా మంది లోన్లు తీసుకొని కట్టుకున్న సాఫ్ట్వేర్ చాలా మంది చాలా ఇచ్చారు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆక్యుపై చేసుకుని నాకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు ఆర్టీఓ సంథింగ్ వాళ్ళు ఇవ్వాలి కదా, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు మనకి. మరి వాళ్ళు తప్పే కదా. దీనికి మళ్ళీ పవర్ మీటర్ ఇస్తున్నారు, అది గవర్నమెంట్. ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, ఇవన్నీ ఎట్లా ఇస్తున్నారు మరి? తప్పు మేము చేస్తే వాళ్ళని దగ్గర తీసుకున్నారు. మా కాడ ఎలాకాడ అన్ని బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు. మరి ఫస్ట్ గవర్నమెంట్కి ఏం చేయాలంటే ఫస్ట్ అన్ఫిట్, గవర్నమెంట్ అన్ఫిట్. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అందరూ లాక్కరండి. ఫస్ట్ వాళ్ళు జాబులు తీసేయండి. ఈ లోన్ అమౌంట్ మొత్తం వాళ్ళతో కట్టేసండి. ఎవరికి పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి. అంటే లంచం తీసుకుని కట్టారా వాళ్ళు? ఇప్పుడు లంచం తీసుకున్నట్టే కదా. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ నెక్స్ట్ వీళ్ళకి వచ్చింది ఇప్పుడు. సో వాళ్ళు అన్ఫిట్. ఫస్ట్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయండి, వాళ్ళ జాబులు తీసేయండి, వాళ్ళతో కట్టించండి. వీళ్ళని పే చేస్తారు. నువ్వు అమ్మితే నేను కొనుక్కుంటున్నా, నువ్వు ఆడ పర్మిషన్ తెచ్చుకున్నావు, దానికి మేమే రెస్పాన్సిబుల్ అవుతావు. ఆ పర్మిషన్ గవర్నమెంట్ ఆఫీసరే కదా, నువ్వునే రాసుకుంది కాదు కదా. ఫస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అడ్డం పండుకోవాలి కదా. పాపం వాళ్ళు ఓట్లు వేసిండు, రేవంత్ రెడ్డికి ఓట్లు వేయలేరు, వాడు పంగనామం పెట్టిండు. మరి రేవంత్ రెడ్డికి ఓట్లు వేయలేరు కాబట్టి గ్రామాల్లో ఏమో చూస్తా. రెడ్డి గ్రామాలలో కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు సర్పంచ్లు ఎంపీటీసీలు గెలుస్తారు. అట్లయితే సిటీలో ఓడు ఎక్కడోడో వచ్చి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు పుట్టించుకుంటాడు. ఏడన్నోరు అంటే నేను ఈడోడిని అంటాడు. ఆ గ్రామాల్లో ఇల్లు లేక మాకు ఆధార్ కార్డు మెదకులు ఉన్నాయి, నాకు ఇల్లు కావాలని నేను పోతా, నేను ఆడ మెదకులు ఇల్లు అంటాడు. కేసీఆర్ ప్రభుత్వంలో మెదకులు ఇవ్వలేవి, హైదరాబాద్ అసలు తెలంగాణకి కూడా గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తాడు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు పుట్టించుకోగానే అదే నువ్వు హైదరాబాద్లో నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా. దాని గురించి కేసీఆర్ కొట్టోడ కొట్టి మాకు తెలియదా? ఇప్పుడు కూల్చివేతల గురించి ఏమంటావు? కూల్చివేతల గురించి అంటే కూల్చివేతల గురించి మరి చిల్లర కట్టుకున్నావు, ఎలుగులు కొడతారు, నాయన కొడతారు. చిల్లర కట్టుకో. అప్పుడేం పర్మిషన్ ఇచ్చాడు కేసీఆర్, ఇచ్చారు పర్మిషన్ కేసీఆర్ ప్రభుత్వంలో. దోసుకున్నానికి దోసుకున్నంత. కేసీఆర్ ప్రభుత్వంలో కాకుండా అంతకు ముందు కూడా 50 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా. మూసీ దగ్గర 50 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. చేయమన్నాడు, సచ్చినోడు వస్తే బతికినోడు బతాడు, పినుగులు పోతాయి. గ్రామాలను మంచిగా చేయరు. డబుల్ బెడ్రూమ్లు అంటే గ్రామాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ లేదు 10 ఏళ్ళ నుంచి. ఉల్లు కూలిపోతున్నాయి గ్రామాల్లో. మరి గడ చేయరాట గిడ మూసాడు, సచ్చినోడు వస్తే బతికినోడు బతాడు. ఏడికి మూసేటికి బతికినోడు నీళ్ళ పడి పోయినాడు పోతాడు. ఏం చేస్తాం? ఏం చెప్తావు సీఎం రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్తావు? మూసి మంచిది కదా. అట్లా అన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద వేస్తే ఎట్లా? లేనోనికి డబుల్ బెడ్రూమ్, అసలైన తెలంగాణకి డబుల్ బెడ్రూమ్. ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర వచ్చి పుట్టుతాడు, ఇక పెళ్ళం చేసుకొని పిల్లలు కాగానే ఆయనకు ఆధార్ కార్డు ఏం కాగానే నీ డబుల్ బెడ్రూమ్ అన్నాడు కేసీఆర్. కొట్టిరు. మేము కనుమూసుకున్నాం తెలంగాణ ప్రజలమంతా. హైదరాబాద్లో ఉన్నాం, తిరుగుతాం హైదరాబాద్ని. అసలైన తెలంగాణకి డబుల్ బెడ్రూమ్ ఇయ్యాడు కేసీఆర్, ఇయ్యాడు. మరి నీ ఆడవ మెదక్లు అంటాడు, ఆధార్ కార్డు మెదక్లు ఇస్తే పో అంటాడు మున్సిపాలిటీ వాడు. మహారాష్ట్ర, కర్ణాటక, బొంబాయి, ఢిల్లీ వాళ్ళు వచ్చి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటాడు, వాడు తెలంగాణ వాడు. ఇంత రాజ్యాల మా తెలంగాణ వాడు అసలు అయినాడు. ఆయన తాత సర్టిఫికెట్ తెయ్యమని లంచవాడుకు 3 డబుల్ బెడ్రూమ్ కావాలన్నాడు. తాత సర్టిఫికెట్ తెచ్చి ఆడ పెట్టమని చూస్తే అప్పుడు కేసీఆర్ ఏం కట్టించే మహారాష్ట్ర, కర్ణాటక అసలైన తెలంగాణ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? మరి వాడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటాం కదా, హైదరాబాద్ వాడు అవుతాడు. ఇక మరి నాకు అదే కదా, నా ఆధార్ కార్డు ఊరు ఉన్నది కదా, నేను ఊళ్ళు ఇస్తారు పోండి. అసలైన తెలంగాణ ఊళ్ళే రాదు, ఈ హైదరాబాద్ రాదు ఇల్లు. అందు గురించి కేసీఆర్ ఓటిరు ప్రజలు. మరి ఉట్టి ఓటిరా? వాళ్ళ దగ్గర నుంచి కమిషన్స్ తీసుకుంటారు, వెంచర్స్ వాళ్ళ దగ్గర నుంచి. ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అవి వెరిఫై చేస్తున్నారు. అవి గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉన్నాయా, అవి చెరువులు కూలగొట్టి కట్టిరా అక్కడ, అవన్నీ తెలుసా వాళ్ళకి? ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే వీళ్ళు మాట్లాడలేరు, గవర్నమెంట్ కి అగైనిస్ట్ వెళ్ళలేరు.
సో వీళ్ళని ఇది చేస్తున్నారు. వెంచర్స్ వాళ్ళు పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సొసైటీస్ ఉంటాయి, పెద్ద పెద్ద వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళ జోలికి వెళ్ళరు గవర్నమెంట్ ఎవరైనా. సో చిన్న వాళ్ళు ఎవరైతే ఏమున్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎవరు ఎదురు వెళ్ళలేరు. మళ్ళీ కూలగొట్టారని చెప్పి వాళ్ళు ఏడుస్తారు, తర్వాత ఏదో పాకో ఏదో గుడిసెలో వేసుకొని అందులో ఉంటారు, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు ఇక అంతే. అందుకోసం వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. కానీ సపోజ్ చేసేది ఉంటే మిస్టేక్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్స్ రావద్దు, మెయిన్ థింగ్ అది కదా. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి అన్ని రైట్స్ ఇచ్చేసి వన్స్ వాళ్ళు లివ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి హైడ్రా అని ఇంకో పేరు పెట్టి అవన్నీ కూల్ చేస్తే తప్పు కదా. అది తప్పు, 110% అది తప్పు వాళ్ళు చేసేది. అంటే గవర్నమెంట్ కి మీరు ఏం డిమాండ్? అది అన్ఫిట్ అండి, అది అన్ఫిట్. ఈవెన్ నేను ఒక వీడియో చూసాను రేవంత్ రెడ్డి గారిది. ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ లోనో ఇంకెవరి గవర్నమెంట్ లోనో ఇలానే ఇల్లు కూల్ చేస్తుంటే ఆయన ఏం సజెషన్ ఇచ్చారు ఒక ప్రెస్ మీట్ కాదు ఏదో ఇంటర్వ్యూలో సంథింగ్ ఆయన ఏమి ఇచ్చారు, అలాంటివి ఏమైనా అన్ఆథరైజ్డ్ ఏమన్నా ఉంటే అది ఆథరైజ్ చేయడానికి మన దగ్గర లాస్ ఉన్నాయి, మన దగ్గర ఆర్టికల్స్ ఉన్నాయి, సంథింగ్ ఉన్నాయి. సో మనము ఏదైతే అన్ఆథరైజ్డ్ ఉందో అది ఆథరైజ్ చేయొచ్చు. దానికోసం మన దగ్గర అన్ని వేస్ ఉన్నాయి, అన్ని లాస్ ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ రోజు ఆయన ఏం చేస్తున్నారు? సేమ్ ఆయన మాట్లాడిందే ఆయన రివర్స్ చేస్తున్నాడు కదా. సో అంటే ఆయన గవర్నమెంట్ లేనప్పుడు ఒక మాట చెప్తాడు, ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకోటి చేస్తాడా? అదే ఎట్లా? కామన్ సెన్స్ ఉండాలి. అన్ఫిట్ అసలు ఏ వేలో ఏ పారామీటర్ తీసుకున్నా కానీ అన్ఫిట్. నాట్ ఓన్లీ హైడ్రా, ఏది తీసుకున్నా సరే ఇంత పెట్టి కట్టిరా సెక్రటేరియట్, ఎవరికి యూజ్ అవుతుంది? అది కామన్ పీపుల్ కి ఏమన్నా యూజ్ ఉందా? నాకు ఇంతవరకు ఇన్ని డేస్ నుంచి చూస్తున్నా నాకు ఒక్క పాయింట్ కూడా అర్థం అవ్వలే. దానికి అంత ఎందుకు ఇన్వెస్ట్ చేశారు, అంత ఎందుకు చేశారు? అన్ని క్రోర్స్, నాట్ ఈవెన్ లాక్స్, ఇట్స్ ఆన్ క్రోర్స్. అంటే ఇప్పుడు మూసీని డెవలప్మెంట్ చేసి థేమ్స్ నది లాగా చేస్తాము, అక్కడ వాణిజ్య పరంగానే కాకుండా పర్యాటక ప్రాంతం కూడా మూసీ ఎక్కడుంది సార్? ఈ ఏవైతే ఉందో మధ్యలో వచ్చి ఉంది, దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? ఇన్ని డేస్ లేదు ఇప్పుడే ఎందుకు? ఇన్ని గవర్నమెంట్స్ వచ్చి ఇన్ని చేసిన తర్వాత ఇప్పటికిప్పుడు ఇప్పటికి ఉన్న పలంగా అన్ని కూల్ చేయడం, అన్ని చేసేయడం అంత ఏముంది? అంత నెసెసిటీ ఏంటి అని చెప్పి అంటున్నాను నేను. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దానివల్ల ఎవరికన్నా యూజ్ ఉందా చెప్పండి? వాళ్ళకే ఎంపీలకి, వాళ్ళకి ఎమ్మెల్యేలకి, వాళ్ళకి వాళ్ళ మినిస్టర్స్ కి వాళ్ళు హైఫై ఉంటున్నారు అంతే. వాళ్ళ కామన్ పీపుల్ కి నాకు ఏమన్నా యూజ్ ఉందా చెప్పండి? కానీ వాళ్ళ కోసం నేను ఎంత ట్యాక్స్ కడుతున్నా? ఈవెన్ 3 lakhs ఎర్న్ చేసే వాళ్ళకి కూడా ట్యాక్స్ అని చెప్పి రిడమ్షన్స్ వచ్చినాయి ఇప్పుడు. అది అంత యూజ్ ఏముంది? 3 lakh వచ్చింది యాన్యువల్ గా 3 lakh ఉన్నప్పుడు మంత్లీ ఎంత వస్తుంది? 20,000 కంటే ఎక్కువ రాదు. అందులో వాళ్ళ ఓన్ ఏంటి? ఒక ఎంప్లాయీకి ఎన్ని ఖర్చులు ఉంటాయి? వాళ్ళ ఫ్యామిలీని చూడాలి, ఆయన ఉండే ఓన్ ఏమైతే ఉంటాయో అవన్నీ చూసుకోవాలి, ఇంకా ట్యాక్స్ కట్టాలి. 3 lakhs కోసం ట్యాక్స్ అవసరం లేదు. ఈవెన్ 3 lakhs కి ట్యాక్స్ వేస్తారు. దాని ట్యాక్స్ రిడమ్షన్ కోసం ఏవేవో అంటారు, ఐటీఆర్లు అంటారు, తోలు అంటారు, ఇవన్నీ వేస్ట్. హైడ్రా డిమాలిషన్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే పర్పస్ మేబీ వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ న్యూస్లో అవి చూడడం అయితే మెజారిటీ పీపుల్ అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు. వాళ్ళ హార్డ్ అండ్ మనీ అయితే అవుతుంది. మరి అది కన్విన్స్ చేయడంలో గ్యాప్ ఉండొచ్చు గవర్నమెంట్ అండ్ పబ్లిక్కి. మేబీ వీళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవడం, కానీ రూల్స్ కరెక్ట్ న్యూస్లో అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఏడవడం అది చూస్తున్నాం. అది చాలా మంది లోన్స్ తీసుకొని బిల్డింగ్స్ కట్టుకున్నాము కూల్చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ అఫీషియల్స్ చూస్తుంటే వాళ్ళు అంటున్నారు అన్ఆక్యుపైడ్ బిల్డింగ్స్ మాత్రమే కూలుస్తున్నాం, దట్టు వెరీ డేంజర్ జోన్లు ఉన్నవే కూలుస్తాం అంటున్నారు. బట్ న్యూస్లో చూస్తుంటే ఆక్యుపైడ్ సామాన్లు ఉన్నా కూడా కూల్చారు. మేబీ ఇంకా బెటర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చేమో అనిపిస్తుంది. మూసీ దగ్గర కూడా డిమాలిషన్ చేస్తున్నారు. అది నేను ఈ రోజే చూసాను, అంత ఐడియా లేదండి దాని గురించి. నేను జస్ట్ ఈ రోజే చూసాను న్యూస్. అది నాకు అంత ఐడియా లేదు. నేను ఈ రోజే చూసాను న్యూస్. హైదరాబాద్ అయితే ఫాలో అవుతున్నాను. అది నాకు అనిపిస్తుంది కొంచెం ఇంటెన్షన్ అయితే వెరీ జెన్యూన్ ఇంటెన్షన్ అది, బట్ ఇంప్లిమెంటేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ప్రాపర్ టైం ఇవ్వాలండి. అంత క్విక్గా చేస్తే అది కష్టం కదా. అంటే ఎన్ని ఒక నోటీస్ పీరియడ్ ఇచ్చి ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేయాలంటే కష్టం. ఈవెన్ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది కదా, అంత క్విక్గా మీరు డిమాలిష్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, టైం ఇవ్వాలి కదా అని. ఒకవేళ 1 week టైం ఇచ్చినా సరే ఒక 70 lakhs 80 lakhs పెట్టి లోన్స్ తీసుకొని కట్టుకున్నారు కదా, కట్టుకున్న తర్వాత తీయడం అని అంటే అది నాట్ పాసిబుల్. అది అట్లీస్ట్ 1 month 2 months అయినా ఎవాక్యుయేషన్ నోటీస్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎంత నోటీస్ ఇచ్చినా సరే వాళ్ళైతే లాస్ అవుతారు కదా. లాస్ అవుతారు, బట్ వాళ్ళు గవర్నమెంట్ ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇవ్వాలి.
ఇది ప్యూర్లీ అగేన్స్ట్ రూల్ కట్టుకున్నారు మీరు. ఎంత పర్మిషన్స్ తీసుకున్నా పర్మిషన్ దగ్గర కూడా మీరు లంచాలు లేకపోతే ఏదో సమ్ మేనేజ్ చేసి తీసుకున్నారని గవర్నమెంట్ కన్వే చేయాలి. అప్పుడు వీళ్ళు కూల్చిన వాళ్ళు కూడా మాట్లాడడానికి ఉండదు కదా. కానీ విత్ ఇన్ నో టైం 1 week లోని 2 days లోని తీసేసి చాలా మంది బిల్డర్స్ దగ్గర కొని అది అది ఆక్యుపైడ్ కాదు అని తెలియకుండా కూడా కొన్ని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి అంతేనండి. మరి ఇగ్నోరెన్స్ మనం ఏం చేస్తాం, అది ప్రాపర్ కరెక్ట్ తీసుకుంటారు. కాకపోతే గవర్నమెంట్ మరి మేబీ వాళ్ళు ఈ ప్లాన్ చేసేది ఇంకా కరెక్ట్ గా చేయి ఉండాల్సిందేమో. అంటే ఇక మీద ఆక్యుపై చేసిన వాళ్ళని ఆపడం, లేకపోతే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసింది కూర్చుంటే అంటే గవర్నమెంట్ ఏం చేసినా అది గ్యాప్ ఫిల్ చేయలేరు. అది డెఫినెట్గా రాంగ్ ఇంప్లిమెంటేషన్, అంటే రాంగ్ వేలో ఇంప్లిమెంట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. మేబీ ఇంకొంచెం బెటర్గా చేస్తే జనాలు అర్థం చేసుకుంటారేమో ఇది హైదరాబాద్ కోసమే చేస్తున్నారని. థ్యాంక్ యూ. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి, మీకు ఐడియా ఉందా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది హైడ్రా ఇది మా గరీబ్ వాళ్ళది ఇల్లు పొలగొట్టుతున్నారు. లంగారోజ్లో మొత్తం 75 సంవత్సరం నుంచి మనుషులు ఉన్నారు. హైడ్రా అని వాళ్ళది ఇల్లు పొలగొట్టడం, వాళ్ళకి 9 months నిన్న చూసిన 9 months ప్రెగ్నెంట్ ఉన్నది. ఆయన ఇల్లు పొలగొట్టేసినారు. వాళ్ళు లోన్ తీసుకున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, కరెంట్ బిల్ కడుతున్నారు, వాళ్ళది ఇల్లు పొలగొట్టున్నారు. ఏమంటారు దాని గురించి మీరు? ఇది రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు. ఏం చేద్దాం అంటే ఏం చేసేది ఉండే వాళ్ళని? వాళ్ళది ఏం వాళ్ళు 6 గ్యారంటీలు, అది 6 గ్యారంటీలు చేయలే. ఇది ఫస్ట్ ఇది చేస్తున్నారు వాళ్ళు. అంటే మూసీని అభివృద్ధి చేస్తాము, వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్తున్నారు గవర్నమెంట్. అది వాళ్ళది 80 లక్షలతో ఇల్లు తీసుకున్నారు వాళ్ళు. అది డబుల్ బెడ్రూమ్ ఎంతకి వస్తుంది? అది ఏం లాభం వాళ్ళకి తీసుకుంటే? వాళ్ళది అది వాళ్ళు వద్దు అంటున్నారు. అది అంటే అది ఆక్రమణ కిందికి వస్తుంది అంటున్నారు కదా. మరి అంటే అది ఏమంటారు, కబ్జా అంటే 75 సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళు. కబ్జా ఎట్లా అవుతుంది? వాళ్ళు కబ్జా కాదు వాళ్ళు కదా. ఇప్పుడు వరదలు వస్తే వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, మీరు చూస్తుంటారు కదా. 2020లో చాలా వరదలు వచ్చినాయి, వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తుంటాయి. అట్లాంటప్పుడు మరి ఇట్లాంటివి చేస్తేనే కదా ఇట్లాంటివి మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా ఉంటాయి. దానికి కూడా ఏమైనా చేయొచ్చు మనం. మరి నీళ్ళకి అది చేయొచ్చు, పూడిక తీయమంటారు. వాల్స్ కట్టాలి, పూడిక తీయాలి అంటారు. కాల్వ కట్టొచ్చు.